श्रीगुरुभ्यो नमः। हरि ओम गणानां त्वा गणपतिगुं अवामहे कविं कवीनामुपमस्त्रवस्त्रमां ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्वतः नः शृण्वन्योनितिविषेदसाधनं प्रणो देवि सरस्वती वाजेभिर्वाजन्वती धीनामवित्राय वतुं गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। నేటి వైశాఖ పురాణానికి స్వాగతం. ఈరోజు 25 దినం 25 అధ్యాయం ప్రారంభం చేయుచున్నాం. నారదుడు అంబిరస మహారాజుతో ఇట్లా చెప్పుచున్నారు. శృతదేవునిచే శృతకీర్తి మహారాజుతో సంకాది సంవాదం వివరించి ఇట్లాను. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభు అయిన శ్రీహరిని సృష్టింపబడిన కోట్ల కొలది వేల కొలదినున్న జీవులు విభిన్న కర్మములు బహుమార్గములు కలవై విభిన్న స్వభావం గలవారై మిక్కిలి విభిన్నై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీన్ని వివరింపమని అడుగును. అప్పుడు శంకరుడు ఇట్లాను. కిరాత వినుము. సత్వర్య రజస్తమ తమో గుణములతో అనుసరించి జీవులు ఏర్పడ్డారు. రాజసులు రాజకర్మములు, తామసులు తామస కర్మలందును, సత్వకులు సత్వకర్మలను చేయుచుండును. ఈ జీవుడు తమ జీవనం చేసిన కర్మను బట్టి సత్వరజ తమో గుణములు పాలు యొక్క తక్కువ మగుచున్నవి. అందుచే వలన వారి యొక్క కర్మకు ఎక్కువ ఫలములు, తక్కువ కర్మలు తక్కువ ఫలములు, ఎక్కువ పుణ్యపాపల రూపంలో సుఖదుఖాలు అనిపించుతారు. ఈ జీవులు చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును పొందురు. భయమగు ఫలమును పొందుచున్నారు. వీరు మాయలు లోబడి ఈ 3 గుణములు బద్ధులై తమ చేసిన గుణకర్మాల పట్టి ఫలితాన్ని పొందుతారు. మాయకు లోబడి మరలా కర్మాన్ని గుణానుకూలంగా చేయుచు తగిన ఫలములను అందుచున్నారు. మాయకు లోబడే వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకు కానీ మాయ చేత మార్పు తమ వారవుతున్నారు. అలాగే సుఖములు అనుభవించినప్పుడు తామస ప్రవృత్తి గలవారి ఉండును. నిర్దలులై క్రూరులై ద్వేషములతో జీవింతురు. వారు రాక్షస జన్మలు ఎత్తుతూ పిశాచజన్మలు నిందుతూ తామస గుణముచే చేరుచుండురు. రాజస ప్రవృత్తులు విశ్రమ బుద్ధితో పుణ్యపాపములు రెండింటిని చేయుచున్నారు. పుణ్యం అధికంగా చేసిన స్వర్గము, పాపం అధికం చేసిన నరకం పొందుతురు. కావున వీరు నిశ్చయమై లేనివారై మాందభాగ్యులై సంసార చక్రంలో భ్రమించుచున్నారు. సత్తుకలైన వారు ధర్మనిరతులై దయాగుణనిష్ఠులై శ్రద్ధ ఎరిగిన ఎరులు చూసి అసూయపడేవారై సాత్వక ప్రవృత్తి ఆశ్రయించుచుండును. వీరు తేజస్సులై గుణవంతులై శక్తిని నిర్మలమైన యుక్తితో లోకమునందున ఇందువలన శ్రీహరిని దృష్టిని ఆకర్షించి జీవుడు విభిన్న కర్మాలు గలవారై విధి స్వభావములు కలవారై విభిన్న పదములు కలవారై నగుచున్నారు. ప్రభు అయిన శ్రీహరి జీవులు గుణకర్మలు అనుసరించి వారి చెయ్యి కర్మలు చేయుచున్నారు. శ్రీహరి జీవులకు గుణకర్మలను అనుసరించి వారి చెయ్యి కర్మలు చేయుచున్నారు. జ్ఞానవంతులు స్వరూపులు చేరి సమర్థులగుచున్నారు. సంపూర్ణంగా కాముకుడైన శ్రీహరిని చేతబుద్ధి నిర్ణయము స్వభావము లేవి సృష్టి స్థితి లయనందును సమగమను జీవ గుణకర్మములను అనుసరించి చేయుచున్నారు. కావున జీవులను తమ చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలితాన్ని శుభాలు అశుభములను దుఃఖము సుఖము అనుభవించుచున్నారు. తోటలోని నాటిన నాడు అన్ని మొక్కలను సమగానే నీరు పోస్తారు. వాళ్ళు సంరక్షణ చేసిన ఆ చెట్లు తన స్వభావం తగినట్లుగా ఎత్తుగాను పొట్టుగాను లావుగాను సన్నగాని వివిధ రీతిలో పెరుగుతాయి. అచట నాటబడిన మొండ్లు చెట్లు అయినచో మొండ్లు చెట్లు వచ్చును, పండ్లు చెట్లు అయినచో పండ్లు చెట్లు వచ్చును. ఇచట గమనించవలసిన విషయము కలదు. జీవి చేసిన కర్మములు చెడ్డవైనచో అతడు కర్మ అనుభవం వలన మొండ్లు చెట్లు విత్తనమగును. కర్మ మంచినైనచో అతను కర్మఫలము పండ్లు చెట్లు విత్తనముగా భగవంతుని రక్షణ
నుండిన కానీ మనము పండ్లు చెట్టినై పండ్లు చెట్లు అన్నది మన కర్మాని గుణములు అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కలుపు ద్వారా వాని నీటిని పంపును, కానీ ఆ చెట్టు నేరుగా నుండిటకు తోట కాపరి వాని గుణముల కారణం కావు. ఆ చెట్లో లక్షణము వానికి నైవేద్యం కారణముగా కాదు అని శంకరుడు వివరించును. కిరాతకుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారు, సృష్టి స్థితి లయలో నెప్పుడు ముక్తి కలుగును చెప్పుము అని అడుగును. శంకరుడు ఇట్లా 4000 యుగములు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి 4000 యుగముల కాలం. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినం. ఇట్టి 15 దినములో వక్షము. ఇట్లా 2 పక్షములు ఒక మాసం, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులే ఆయనం, 2 ఆయనములతో సంవత్సరం. ఇట్టి సంవత్సరం దివ్యములు 100 అగ్నిచో దానికి బ్రహ్మకల్పమందును. ఒక్క బ్రహ్మకల్పం ముగియుంది ప్రళయం ఏర్పడును అని వేదం వివరించింది. మానవులు అందరినూ నశింపచేయి మానవ ప్రళయము బ్రహ్మమును ఒకదాన్ని అడుగ వచ్చిన ప్రళయం దివ్య ప్రళయమని, బ్రహ్మ మానసు మనమున 100 సంవత్సరాలు గడిపిన వచ్చినది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును 3 విధాలుగా చెప్పారు. బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిచిన మనువుకి ఒక ప్రళయమని, ఇట్టి ప్రళయము 14 గడిచినచో దీన్ని దైనందిన ప్రళయమని అందరూ. మన్మాంతరం 3 లోకములు మాత్రమే నశించును, అందుచేతనం మాత్రమే నశించిన అచేతనము లోకములు నశింపవు, జలపూర్ణమై ఉండును. మన్మాంతరము రాగానే చేతనలు తిరిగి జన్మించును. దైనందిక ప్రళయములో స్థావర జంగమాదులన్నీ లోకములో బాటు నశించును. బ్రహ్మ నిద్రించి సత్యలోకములు తప్ప మిగిలిన లోకములను నశించును. ఆ లోకములు అధిపతుల లోకములకు చేతనములు నశించును. తత్వజ్ఞానం గల దేవతలు కొందరు మునులు నిత్యలోకమును మున్నింగిన వారై దివ్య ప్రళయములు నశింప బ్రహ్మతో పాటు నిద్రించుదురు. దినకల్పం పూర్తయిన వరకు ఆ జ్ఞానులంటే నిద్రించుదురు. రాత్రి గడవగానే మరల యథప్రకారంగా జ్ఞానం మేలుకొని వచ్చును. బ్రహ్మ సృష్టి మరల మన్మాంతరం ప్రారంభమును. ఋషి దేవతలు పితృదేవతలు లోకములను ధర్మములను వర్ణింప దేశములు శ్రీహరి అవతారం సృష్టించును. ఈ దేవత మునులు బ్రహ్మకల్పం నుండి ఇదివరకు ఆయా రాశిలో ఉన్న దేవతలు మునులు తమ వేద ధర్మాలను అనుసరించి నయా గోత్రములు జన్మించి తమ నియమల కర్మాలు చేయుచుండారు. కలియుగములో రాక్షసులు పిశాసులు మున్నిగిన వారిచే కలితో కలిసి సుఖస్థానములు చేరుదురు. ఈ పిశాచ గడములు ఇందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మాన్ని చేయుచుండురు. బ్రహ్మ మున్నిగిన వారు సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కనుమూయిట అంటే రెప్పపాటు బ్రహ్మదేవునికి ఒక బ్రహ్మకల్పమగునని, మరలా కనురెప్పలపై లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకము సృజించవలనని కోరిక కలుగును. అప్పుడు తన యుధమును సృష్టింపదగిన వాడు లింగ శరీరము లింగేశ్వర భంగమైన వారు జీవులు నేలకుంటురు. శ్రీ మహావిష్ణు కక్షలో నిద్రించేవారు, మెలకుగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగభంగ శరీరం పిపిలికాది మన్మాంతర జీవులు ముక్తి నొందినవారు. బ్రహ్మ మొదలైన మానవులందరకు నుండి జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుండురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ యువడ జీవులను వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుండును. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ యువను బ్రహ్మాది సామ్రాజ్యాన్ని ఇచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూపముక్తిను, సామీప్యముక్తిను, సాలోకముక్తిను వారి తగినట్ల అనిరుద్ధ వ్యూహములను అనుసరించి వారు ఇచ్చుట ప్రద్యుమ్య వ్యూహం అనుసరించి సృష్టి చేయుదురు. మాయా కృతీకృతంత 4 శక్తులు వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్య, సంఘర్షణని 4 వ్యూహముల నుండి వరించును. ఇట్లా 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముకుడై భిన్న కర్మాసుడై ప్రపంచాన్ని సృష్టించును. యోగమును ఆశ్రయించు శ్రీహరి కన్ను మాయగా బ్రహ్మకు రాత్రి అగునని, సంఘర్షుడు వ్యూహమును సర్పము నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులు అయినను ఎరుగురని శంకరుడు వివరించును. అప్పుడు కిరాతకుడు స్వామి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన భాగవత ధర్మాలు వినగోరుచున్నాను, దయించి చెప్పు గోరుదినని అడుగును.
అప్పుడు శంకుడు ఇట్లా అనను, చిత్తశుద్ధిని కలిగించే సజ్జన కులోపకారం చేయే ధర్మం సాత్విక ధర్మని, ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదమును నిష్క్రామ లోకాన్ని నిరుద్ధం కానదగి ధర్మం సాత్విక ధర్మమని పెద్దలు చెప్పారు. బ్రహ్మణాది వర్ణముల చేత, బ్రహ్మచార్యాది ఆశ్రముల చేత విభిన్నమైన ధర్మాన్ని నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా ఈ భక్తిని ఉన్నది. 4 వర్ణములు గలవారు తమ తమ ధర్మాలు ఆచరించి శ్రీహరిని ఫలసమర్పణ చేసి నవసత్విక ధర్మాన్ని అందున శుభకర్మలు భగవంతునికి చెందిన కర్మలని సత్వములని చెప్పారు. శ్రీ మహావిష్ణువు విడిచి మరొక దైవం ఇట్టి వీరికి భాగవతులు అనే వలను, ఎవరు చిత్తం శ్రీ మహావిష్ణునందు నుండునో, నాలుక శ్రీహరి నామోచ్చరణ ఉండి హృదయమును విష్ణు పాదములుండునో ఆసక్తులై ఉండునో వారే భాగవతులు. సదాచారం అందే ఆసక్తి కలిగి అందరినీ సూపకారం చేయుచు మమకారం లేని వారై భాగవతులు. నీయందుకు నమ్మకం, శాస్త్రం, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాను విరాజ ధర్మములు, యజ్ఞాలు, యక్షులు, రాక్షసులు, పిశాసులు అందరు దైవములు, వీరిలో కనిష్టములు, హింస స్వభావులు, వీరు ధర్మాన్ని తామసులు. సత్వగుణం వల్ల వారి విష్ణు ప్రీతికరమైన శుభకరమైన ధర్మాన్ని నిష్కరంగా చేదురు. విష్ణుపై భక్తి కలిగుండలో వారు భాగవతులు, భక్తులు. వేదశాస్త్రాలందు చెప్పబడిన శాశ్వతమైన విష్ణు ప్రీతికరమైన ధర్మములు ఆచరించేవారు భాగవతులు. అన్ని దేశములందు తిరుగుట, అన్ని అందర కర్మలు చూచుట, అన్ని ధర్మాలు వినుట, సుఖములైన ఆసక్తి లేకుండా భాగవతులు లక్షణం. నపుంసకుడికి కూడా సుందర మణిలు పనికినట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ కూడా జ్ఞాన కోపము జోగింప చంద్రుని చూచి చంద్రకాంతి శిలాద్రి ద్రవించి సజ్జనులకు మంచివారికి చూసినంత కంటే మనసు ద్రవించును. ఉత్తములకు శాస్త్ర నియమాలు వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములు సూర్యకాంతి శిల మండినట్లుగా ప్రజ్వలించును. కోరిక లేని జనులకి శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరమైన పనులు చెయ్యేవాడు భాగవతుడు. ఏ పరలోకములను కౌగిలించి విష్ణు ప్రీతికరమైన గుణములు సర్వ దుఃఖములు నశింపచేయును. పెరుగును, మదించును, సారభూతమైన ఎన్నెన్నో స్వీకరించవచ్చినట్లుగా అన్ని ధర్మముల సారమే వైశాఖ ధర్మమని శ్రీహరి లక్ష్మీదేవితో పాలసముద్రంలో చెప్పిస్తున్నారు. బాటసారులకు మార్గం నీడ నిచ్చినట్టు మండపంలో సలేంద్రియములు నేర్పరుట, విసనకర్రతో విసురుట మరియు సుపచారములు చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరం, గంధం దానమిచ్చుట, వైభవాన్ని వాపకోప తటాకములు తవ్వించుట, సాయంకాలం పానకం పురుషును పుష్పములకు ఇచ్చుట, తాంబూలం దానం, ఆవులు మొదలైన దానమిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారికి ఇచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములు కడుగుట, చాప, మంచం, గోవు, మునిని వారిని దానమిచ్చుట, తేనె కలిపిన నువ్వులు ఇచ్చుట, ఇవన్నీ పాపలు పోగొట్టేవి. సాయంకాలం చెరుకు నీరిచ్చుట, దోసపండు, మిన్ను పండు రసములు ఇచ్చుట, పితృదేవతల తర్పణలు ఇచ్చుట అని వైశాఖ ధర్మంలో అన్ని ధర్మములు ఉత్తమమైనవని, తెల్లవారి జామున స్థానం అనుసరించి వ్యాతమైన సంధ్యావందనం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలు విని యథాశక్తి దానము చేయవలను. వైశాఖ తలంటి పోసుకునే రాదని, కంచు పాత్రలో భుజించే రాదని, నిషిద్ధమైన ఉల్లి మొదల ఆయన వివిధ భక్షించట కాదని, పనికిరాని మాటలు ఆడరాదని వైశాఖం మాసంలో చెప్పబడింది. సొరకాయ, వెల్లుల్లి, పులుకొడుగు, చెద్దన్నం, నేతి బీరకాయ,
మున్నిగిన వారిని నిషేధింపబడుచున్నవిని. అలాగే వైశాఖ మాసంలో విడవల్ల, బచ్చల కూర, ములక్కాడలు, వండిన పదార్థములు, ఉలవలు మొదలైన శనగలు తినరాదని, ఒకవేళ పై చెప్పబడిన వాళ్ళు దేన్ని భక్షించిన 100 మార్లు నీచ జన్మనుందురని, తుదికి మృగవై జన్మించును. ఇందు సందేహమునకు ఈ విధంగా శ్రీహరి ప్రీతితో గౌరీ వైశాఖ మంత్రము వ్రతం అనుసరించవలనని తన ఆ మాసం ప్రతిదినం పూజించి లక్ష్మీనారాయణ వ్రతము ప్రతిమను వస్త్రంతో దక్షిణంతో యథాశక్తి వైభవంగా బ్రాహ్మణునికి ఇవ్వాలని వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జలకలశము తాంబూలం ప్రదక్షిణలు చేసి ఇచ్చిన యమధర్మరాజు సంతోషించును. వైశాఖే శతద్వాదశం దదృష్టాన్యామంజుపః సోదకుంభాం నతం భుజతాంబూలం సఫలాచాంచ దక్షిణం దదామి ధర్మరాజాయ తేనా ప్రణతయే నమః. పితృదేవతల గోత్రనామాలు చెప్పి పెరుగు అన్నము గురువులకి శ్రీహరి ఇచ్చిన పితృదేవతలు సంతోషించెదరు. సీతాతిలోదక తదన్యం కంసప్రాతర్జముత్తమం సదక్షిణానాం తాంబూలం సభక్షంచ ఫలన్వితం తదోర్విష్ణుర్వోతేభ్యం విష్ణులోక జిగోషయః ఇతి తదత్వా యదోశక్తి చ కాంచనత్వే తుంభినీం. చల్లని ఉదకమును పెరిగి కలిపిన అన్నమును కంచు పాత్రలో నుంచి తద్దున్య భక్షణం పొలముల నుంచి పిల్లగాలివానికి బ్రాహ్మణులకి గోదానం చేసిన శ్రీహరి లోకం కలుగునని, ఆడంబరం కపటం లేని వైశాఖ వ్రతం అనుసరించో వాని సర్వపాపములు పోయుదురు అని, వారి వంశం తరిస్తుందని, పుణ్యలోకములకు వైశాఖ వ్రతం ఆచరించేవారు మరణానంతరం సూర్యలోకమునకు శ్రీహరి లోకమును చేరుదురు అని శంకునికి కిరాతకుడు నైమిషారణ్యములు వివరించుచును. 5 కొమ్ముల గల ఈ మర్రి చెట్టు నేలపై పడిన అందరూ ఆశ్చర్యపడెను. ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరం గల భయంకర సర్పం బయటికి వచ్చి సర్పరూపం విడిచి నా మున్ని తల వంచి నమస్కరించి నిలుచును అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పును. ఈ విషయాన్ని నారదుడు అంబిరసుడికి వివరించి చెప్పాడు. ఇది 25వ దినం 25వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వరపాదపద్మార్పణమస్తు. స్వస్తి.